అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. భారత నూతన పార్లమెంట్లో మొదటిసారిగా మోదీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పురోగమిస్తుందని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా కూడా వెనకడుగు వేయకుండా అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రభుత్వ లక్ష్యాలను, వాటి విధి విధానాలను పేర్కొన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కిలో 29 రూపాయలతో భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. ఈ విక్రయాలు వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇప్పటికే దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతి ప్రజానీకానికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. ప్రస్తుతం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15% మేర పెరిగాయని చోప్రా అన్నారు. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని వెల్లడించారు. ఈ కామర్స్ వేదికగాను ఈ భారత్ రైస్ లభిస్తుందన్నారు. ఇప్పుడు కేవలం 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు. అలాగే ధరలు అదుపులోకి వచ్చేంత వరకు ఎగుమతుల నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దాంతోపాటుగా రిటైలర్లు, హోల్సేలర్లు, ప్రాసెసర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ప్రజలకి నిత్యావసర సరుకులు చవకగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సంజీవ్ చోప్రా.